దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు, సమయం ఇచ్చినప్పుడు నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి, సమర్థించుకోవద్దు, సరి చేసుకో. మనలో ఉన్నటువంటి లోపాలని మనము సరి చేసుకోవాలి. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి కలిగిన వారు 5, బుద్ధి లేని వారు 5. ఈ 10 మంది కన్యకలు పెండ్లి కుమారుని కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారట. పెండ్లి కుమారుడు రాకడ కొరకై ఈ 10 మంది కన్యకలు సిద్ధపడ్డారు. అయితే బుద్ధి కలిగిన వారి దగ్గర సరిపోయేంత నూనె ఉంది, బుద్ధి లేని వారి దగ్గర నూనె ఉంది కానీ సరిపోయేంత లేదు. పెండ్లి కుమారుడి రాకడ ఆలస్యం అయ్యే కొద్దీ ఇక వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిద్రపోతున్నారు. అందరూ 10 మంది కునికి నిద్రపోతున్నారు. అర్ధరాత్రి సమయంలో పెండ్లి కుమారుడు వస్తున్నాడని ఒక స్వరం వినగానే వారందరూ తుల్లిపడి లేచారు. బుద్ధి కలిగిన కన్యకల దగ్గర ఆ సిద్ధంలో నూనె ఉంది, వారి దీపాలు వెలుగుతూ ఉన్నాయి. పెండ్లి కుమారుడు వచ్చేసరికి బుద్ధి లేని వారి దగ్గర ఆ సిద్ధంలో ఉన్నటువంటి నూనె అయిపోయింది, వారి దీపాలు ఆరిపోయినాయి. ఎప్పుడు ఆరిపోయినాయి? పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి ఆరిపోయినాయి. బుద్ధి కలిగిన వారి దగ్గర మాత్రం సిద్ధంలో నూనె ఉంది, వారి డ్యూటీలు వెలుగుతూ ఉన్నాయి. ఈ బుద్ధి లేని వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మాకు కొంచెం నూనె ఇవ్వండి, మా డ్యూటీలు ఆరిపోతున్నాయి, సహాయం చేయమని అడుగుతూ వచ్చారు. అప్పుడు వారేమన్నారంటే, మా నూనెలో కొంత మీకు ఇస్తే మరలా మాకు నూనె సరిపోదు, మీరు ఒక పని చేయండి, మీరు వెళ్ళి అమ్మువాని దగ్గరికి వెళ్ళి నూనె కొనుక్కోండి అని చెప్పారు, సలహా ఇచ్చారు. అర్ధరాత్రి సమయం. ఏ షాపులు తెరుస్తారు వాళ్ళకి అమ్మటానికి? పెళ్లి కుమారుడు వచ్చేసేసాడు, వారికి సిద్ధపాటు లేదు. బుద్ధి లేని వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళతో పాటు కునికి నిద్రపోతే ఆ ఖాళీ సమయంలో నూనె తెచ్చుకోవచ్చా లేదా? పెళ్లి కుమారుడు వచ్చిన దాకా వాళ్ళు పామరోళ్ళు అయిపోయారు. మీరు వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అంటే ఊరు మొత్తం తిరిగి షాపు వెతికి వారు ఎలాగైనా నూనెను సంపాదించారు. సంపాదించి వచ్చేలోపు తలుపు వేయబడింది. సిద్ధపడినటువంటి కన్యకలు లోపలికి వెళ్ళిన తర్వాత పెళ్లి కుమారుడు తలుపు వేసేసాడు. సిద్ధపడిన వాళ్ళు లోపలికి వెళ్ళారు. సిద్ధపడకుండా అర్ధరాత్రిలో నూనె తెచ్చుకున్న వాళ్ళు ఎక్కడున్నారు? వెలుపులుండి తలుపు తీయ్యా, మీరెవరో, మీరు ఎక్కడ వారో నాకు తెలీదు అయ్యా, ఇప్పుడు దాకా మేము ఇక్కడే ఉన్నాము అయ్యా, నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము, మా సిద్ధంలో నూనె అయిపోయింది, నూనె తెచ్చుకున్నామయ్యా, తలుపు తీ. ఆయన తలుపు తీయలే.